జీవిత వలయాలు 3వ భాగం. సావిత్రమ్మ జీవితం అనుకోని ఒడిదుడుకులతో సాగుతూ ఉంటుంది. పెద్ద కొడుకు చెప్పకుండా లండన్ వెళ్ళిపోవడం, విమల ఇంటి నుంచి వెళ్ళిపోవడం, కమల అవిటివాడిని పెళ్లి చేసుకోవడం, ఇక శేఖర్ చిన్న ఉద్యోగంతో నెట్టుకు రావడం, మురళి లాయర్ గారింట్లో ఉంటూ చదువుకోవడం, ఇక తను ఒక ఇంట్లో వంట మనిషిగా చేరి ఆ పిల్లలను ముద్దు ముచ్చట్లతో పెంచుతూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. పోస్ట్మెన్ ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. ఎక్కడి నుంచి? సావిత్రమ్మ ఆందోళనతో ఆత్రంతో కవరు చింపింది. అమ్మకు అనేక నమస్కారములు చేసి శంకరం రాయినది. వీడి దగ్గర నుండైనా 10 రోజులకు ఒకసారి ఉత్తరం వస్తుందనుకున్నది సావిత్రమ్మ. మురళి ఎలా ఉన్నాడు? బాగా చదువుతున్నాడా? విమల సంగతి ఏమైనా తెలిసిందా? ఆ ఉత్తరం 10 సార్లు చదువుకున్నది సావిత్రమ్మ. శంకరం పంపించిన డబ్బుతో రామనరసయ్య ఉన్నప్పుడు చేసిన చిన్న చిన్న బాకీలన్నీ తీరుస్తూ వచ్చింది. అప్పు మాట 50 రూపాయల్లోకి వచ్చింది. ఆ రోజున ఎందుకో మురళి పదే పదే జ్ఞాపకం వస్తున్నాడు. చూసి వారం 10 రోజులైంది. పిల్లవాడి మీద ప్రాణం పీకుతున్నది. కానీ నరసింహం ఇంటికి వెళ్ళాలంటే ఎంతో మొహమాటంగా ఉంది. సాయంకాలం 5 గంటలకి వకీలు సాంబయ్య గారింటికి వెళ్లే ముందు మురళిని చూడటానికి ఆ ఇంట్లో అడుగుపెట్టింది. ఎదురుగా నౌకరు వచ్చాడు. సుబ్బయ్య, మురళి బాగున్నాడా? ఏం చేస్తున్నాడు? అబ్బాయి గారికి జ్వరమండి, వారం రోజులైంది గతుక్కుమన్నది సావిత్రమ్మ. అదేమిటై, నేను ఇంత దగ్గరగా ఉంటే వచ్చి చెప్పనన్నా లేదు? లోపల అడుగు పెడుతూ ఎక్కడున్నాడో చూపించు అన్నది ఆదుర్దాతో. ఆయాసపడుతూ గడపలో నిలబడ్డది. సుబ్బయ్య మేడ మీదికి తీసుకెళ్లాడు సావిత్రమ్మను. విశాలమైన హాలు దాటుకుంటూ గదిలోకి దారి చూపించాడు. గదిలో మంచం మీద మురళి పడుకుని ఉన్నాడు. నరసింహం మంచం దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. సావిత్రమ్మను చూడగానే దిగ్గున లేచి బయటకొస్తూ ఆమెను కూడా రమ్మని చేత్తో సైగ చేశాడు. నేనేం పాపం చేశానో? బిడ్డకింత జబ్బుగా ఉంటే నాకెందుకు చెప్పలేదు అన్నది వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. మొన్నటి వరకు మామూలు జ్వరమే అనుకున్నాను. నిన్ననే డాక్టర్ గారు వచ్చి టైఫాయిడ్ జ్వరమన్నారు. టైఫాయిడే? అమ్మో, అయితే బిడ్డను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగానే చూస్తున్నాను. అబ్బాయి మంచం దగ్గర రాత్రి పగలు నేనే ఉంటున్నాను. కోర్టుకైనా వెళ్ళటం లేదు. భోజనం కూడా మంచం దగ్గరే చేస్తున్నాను. కళ్ళు తుడుచుకొని చూస్తూ నిలబడిపోయింది సావిత్రమ్మ. అబ్బాయికి తెరిపిచ్చే వరకు తనను ఇక్కడ ఉండమంటాడని ఆశించింది. ఆయన ప్రశంస ఎత్తకపోయేసరికి ఆమెకు దుఃఖం ముంచుకుంటూ వచ్చింది. మురళిని కనిపెట్టుకుని ఇక్కడే ఉంటాను అతి కష్టం మీద అనగలిగింది తలదించుకొని. ఎందుకండి, నేనున్నానుగా. తన కడుపులోని బాధ ఆయనకి తెలియజెప్పాలని సావిత్రమ్మ ప్రయత్నించింది. అబ్బాయి మిమ్మల్ని అందరినీ పూర్తిగా మర్చిపోయాడు. మీరు ఈ సమయంలో మళ్ళీ సన్నిహితమై రాత్రి పగలు ఇక్కడే ఉంటే ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టడు. అలా నిద్రపోతున్నప్పుడు ఒకసారి వచ్చి తొంగి చూసిపోతూ ఉండండి. అయ్యా, నేను కన్న తల్లిని. జబ్బుగా ఉన్న పిల్లవాడిని వదిలి ఉండలేను. నిలబడే కళ్ళుత్తుకుంది. నరసింహం మాట్లాడలేదు. అరగంటకు పైగా నిలబడి చూసింది సావిత్రమ్మ. నిట్టూర్పు విడుస్తూ మెల్లగా మెట్ల దగ్గరికి వచ్చింది. నా బిడ్డ, నవమాసాలు మోసి కన్నబిడ్డ. కడసారి వాడి మీద మమతలన్నీ బిగబట్టుకుని మీ చేతిలో పెట్టాను. కానీ మమతలను మాపుకోలేకపోతున్నాను. వాడిని చూడని రాత్రులు నేనెలా గడుపుతున్నానో ఆ దైవానికే తెలుసు. జబ్బుగా ఉన్న పిల్లవాడిని వదిలి ఇంటికి ఎట్లా వెళ్తాను? మురళి లేని ఇల్లు అంధకారమయంగా ఉంది. ఆ కటిక చీకట్లోకి ఎలా వెళ్తాను? పంతులు గారు, నాకు అన్నం వద్దు, నీళ్లు వద్దు. నా బాబు దగ్గర ఈ 10 రోజులు పడి ఉండనియండి. చప్పున వంగి ఆయన పాదాలను కళ్ళకద్దుకున్నది. మీ బాధంతా నాకు తెలుసు, నాకు అర్థమైంది. నే చెప్పి పంపుతానన్నాను కదా. పైట చెంగుతో కళ్ళుత్తుకుంటూ సావిత్రమ్మ కిందికి దిగింది. సాంబయ్య గారింట్లో 10 గంటలకల్లా పిల్లలకి పెద్దలకి వడ్డనైపోయింది. వంట ఇల్లు కడిగి తడి చేతులు తుడుచుకుంటూ బయటకొచ్చింది సావిత్రమ్మ. తడబడుతున్న కాళ్లతో నరసింహం పంతులు వాకిట్లోకి వచ్చింది. సుబ్బయ్య కాళ్లకు చెప్పులు వేసుకుని పొడుగాటి కర్ర పట్టుకొని ఆమెకెదురుగా వచ్చాడు. సుబ్బయ్య, అబ్బాయి ఎట్లా ఉన్నాడు? పంతులు గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. సావిత్రమ్మ కంగారు పడిపోయింది. కాళ్ళు ఉనికాయి. ఉరుకులు పరుగులతో పైకి చేరుకున్నది. గుమ్మం దగ్గర ఎదురయ్యాడు నరసింహం. బాబ్గారు, మురళి మరి మాట్లాడలేకపోయింది. ఏం లేదమ్మా, కొద్దిగా సంధి మాటలు మాట్లాడుతున్నాడు. కంగారేం లేదు. వచ్చి అలా దగ్గరగా కూర్చోండి. ఉబికి వస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ, నాయనా మురళి, నేనొచ్చాను, చూడు, నా వైపు చూడు. అతని ఒంటి మీద చెయ్యి వేసి రాస్తూ కూర్చుంది సావిత్రమ్మ. సిపాయి బొమ్మలు, బ్రిడ్జి కట్టే సామాన్లు, మేడలు కట్టే బ్లాక్సు కావాలి. నావన్నీ పాతవి. రమేష్కున్నటువంటివి సైకిల్ నాకు కావాలి. మురళి, ఇటు చూడు.
నా వైపు ఒక్కసారి చూడు. నువ్వు అడిగిన బొమ్మలు, బాక్సు అన్నీ తెప్పించాను చూడు. మంచం మీదికి వంగాడు నరసింహం. నాయనా మురళి, అమ్మను నీకోసం వచ్చాను. 2 చేతులతో బుగ్గలను నిమిరిలింది. మురళి ఎవరి మాటలు వినిపించుకునే ధోరణిలో లేడు. ఒకసారి కళ్ళు తెరుస్తున్నాడు, ఒకసారి మూస్తున్నాడు. మంచం మీద దొర్లుతున్నాడు. సావిత్రమ్మ కళ్ళు తుడుచుకుంటూ మంచం దగ్గర అలాగే కూర్చుంది. తెల్లవారుజామున 3 గంటలకి డాక్టర్ ఇచ్చిన మందు పనిచేయటం మొదలుపెట్టింది. మురళి సంధి మాటలు తగ్గిపోయాయి. ప్రశాంతంగా పడుకున్నాడు. పిల్లవాడి వీపు మీద చెయ్యి వేసి మంచం పట్టెకు తలా నుంచి కూర్చుంది సావిత్రమ్మ. అప్పుడు పడుకున్న మురళి మర్నాడు మధ్యాహ్నం 12 గంటల వరకు కళ్ళు తెరవలేదు. సావిత్రమ్మ కూడా కదలకుండా అలాగే కూర్చుంది. సావిత్రమ్మ గారు, లేచి ముఖం కడుక్కొని కాఫీ తాగండి. నరసింహం వచ్చి బ్రతిమలాడాడు. ఆమె కళ్ళు తెరిచి మళ్ళీ వాల్చేసింది. సాయంకాలం డాక్టర్ వచ్చి మురళిని చూశాడు. ఇప్పుడు అబ్బాయికి దుర్లక్షణాలు ఏవీ లేవు, ఇంకా ఉండవు. నేను చెప్పిన ఆహారం జాగ్రత్తగా ఇస్తూ ఉండండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మురళికి పాలు తాగించి సావిత్రమ్మ గ్లాసుడు కాఫీ తాగింది. అలా 15 రోజుల పాటు నిద్రాహారాలు మాని మురళిని కనిపెట్టుకొని ఆ మంచం దగ్గర కూర్చున్నది. 1-2 పథ్యాలు వంటబట్టిన తర్వాత మురళి మంచం మీదనే కూర్చుని కబుర్లు చెప్పటం మొదలుపెట్టాడు. వరండాలో చిన్న కుంపటి పెట్టుకొని పునః పాకం చేసిన అన్నంలో పొట్ల బీరకాయలు, కూరలు వేసి అన్నం కలిపి నోట్లో పెడుతూ ఉండేది. మురళి ఎప్పటి మాదిరిగా మారం చేస్తూ ఉండేవాడు. తల్లి బ్రతిమలాడుతూ ఉండేది. జ్వరం పూర్తిగా తగ్గిపోయినా బలం కొరకు ఇంజెక్షన్లు, టానిక్లు తీసుకోవాలని డాక్టర్ రాసిచ్చాడు. 1 నెల రోజులకి మురళి ఎప్పటి మాదిరిగా ఆరోగ్యంగా పుష్టిగా తయారయ్యాడు. ఉదయం 5 గంటలకే లేచి తలారా స్నానం చేసి సావిత్రమ్మ నరసింహానికి ఎదురుగా వచ్చింది. ఇక నేను వెళ్ళొస్తాను. అప్పుడే వెళ్తారా? నేను ఇంతకాలం ఏమో అనుకున్నాను. డబ్బు పారవేస్తే ఎవరైనా వచ్చి చాకిరీ చేస్తారన్న భ్రమలో ఉన్నాను. ప్రేమతో సేవ చేస్తేనే గాని రోగులు త్వరలో కోలుకోరు అన్న సత్యాన్ని మొన్ననే గ్రహించాను. మొదట మీరు మురళి దగ్గర ఉంటానంటే అనవసరం అనుకున్నాను. కానీ తరువాత గ్రహించుకున్నాను. మురళిని మీరు కనిపెట్టుకొని ఉన్నట్టుగా ఎంత ఇచ్చినా ఏ నౌకరు అలా ఉండడు. దాని కేసులేండి. నేనైనా పరాయి వాళ్ళకి ఎవరికి చేశాను? నా కన్నబిడ్డకు నేను చేయటం కూడా ఘనమేనా? అట్లా కాదమ్మా, మీ కన్నబిడ్డే, కానీ నా దగ్గర ఉండగా మా ఇంటికి వచ్చి సేవ చేశారు. ఆమె చేతికి 50 రూపాయలు పెట్టిన కవర్ ఇవ్వబోయాడు. ఏమిటిది? ఆమె తెల్లబోయింది. ఓ 50 రూపాయలు దానిలో పెట్టాను. ఏ ఖర్చుకైనా ఉంటుంది, ఉంచండి. వద్దు బాబు, వద్దు. నా బిడ్డకు నేను చేయటమేమిటి, మీరు ప్రతిఫలం ఇవ్వటమేమిటి? ఆమె గబగబా అడుగులు వేస్తూ, బాబు, రోజుకొకసారి పిల్లవాడిని చూసిపోతూ ఉంటాను, ఏమీ అనుకోరు కదూ, నాకా ప్రతిఫలం చాలు అన్నది వెనక్కు తిరిగి. ఎంత మాట! కన్నతల్లి వచ్చి చూస్తానంటే నేను కాదనగలనా? ఆమె చెరచెరా నడిచి వెళ్ళిపోయింది. వారం రోజులు మురళి దిగులుగా ఇంట్లోనే తిరిగాడు. తల్లి వచ్చి వెళ్ళేటప్పుడు ఆమెను తన దగ్గరే ఉండమని మారాం చేసేవాడు. రాత్రిళ్ళు తన మంచం దగ్గరే పడుకోమని గునిసేవాడు. సావిత్రమ్మ నరసింహం పంతులు ముఖం చూసి తలవంచుకునేది. ఆయన ఏమాత్రం అందుకు సుముఖంగా ఉన్నా అక్కడే ఉండిపోవాలని ఆమె మనసు కొట్టుకులాడిపోయేది. కానీ నరసింహం మాట్లాడలేదు. ఆయనకు మురళిని గురించి పాత భయం మళ్ళీ పట్టుకుంది. తల్లి పిల్లలు ఒకరినొకరు విడిచి ఉండలేరు. ఎంత కష్టపడితేనో గాని మురళి తల్లి ప్రశంస ఎత్తకుండా తన దగ్గర ఉండలేకపోయాడు. అపురూపమైన బొమ్మలు, పుస్తకాలు, తినుబండారాలు ఎన్నో మురళికి పూటకొక కొత్త వస్తువు చొప్పున తెచ్చి మాలిమి చేసుకున్నాడు. ఈ జ్వరం రావటంతో అంతా మళ్ళీ మొదటికొచ్చింది. మురళి చేస్తున్న మారాంకు నరసింహం ఎంత ఓపిక తెచ్చుకున్నా చిరాకు కలుగుతోంది. ఏ క్షణానికి ఏం పేచీ పెడతాడోనని మనసులో ఒక పక్క దిగులు కాపురం చేస్తోంది. ఆ ముగ్గురు తిరిగి మామూలు మనుషులవటానికి 2 నెలలు పట్టింది. తెల్లవారుతున్నది. అక్కడక్కడ ఇళ్ల ముందర ఊడ్చి కళ్ళాపి చల్లి ముగ్గులు వేస్తున్నారు పడతులు. విమల చేతి సంచితో విసవిస నడుస్తోంది. చేతి సంచిలో ఉన్నవి మారుబట్టలు. ఆ సంచి కొంతసేపు చేత్తో పట్టుకుని కొంతసేపు భుజం మీద వేసుకొని నడక సాగించింది. ఆమె స్కూల్ దగ్గరకు వచ్చేసరికి గేటు తలుపులు ఇంకా తెరవలేదు. సంచి ఒడిలో పెట్టుకుని గేటు దగ్గరగా ఒక రాయి మీద కూర్చుంది. ఎవరమ్మా ఇక్కడ కూర్చున్నావు? అదిరిపడ్డది విమల. జవాబు చెప్పడానికి నాలుక తడారిపోయింది. ఎవరమ్మా ఇవంటే మాట్లాడవేం? గద్దించి అడిగాడు మారయ్య. ఈ స్కూల్లో చేరి చదువుకోవటానికి వచ్చాను. ఇంత చీకట్లో వచ్చావు? చాలా దూరం నుంచి నడిచొస్తున్నాను. రాత్రి చేరవలసింది, కానీ వేగంగా నడవలేకపోయాను. అక్కడ ఒక ఇంట్లో పడుకుని మెల్లగా నడిచొస్తున్నాను. మారయ్య గేటు తలుపు తెరిచాడు.
విమలను తీసుకుని లోపలికి వెళ్ళి ప్రిన్సిపాల్ ఇంటి ముందర వరండాలో బల్ల మీద కూర్చోబెట్టాడు. 7 గంటల తరువాత తలుపులు తెరుచుకున్నాయి. ప్రిన్సిపల్ కృపావతమ్మ బయటికి వచ్చింది. విమల లేచి నిలబడి నమస్కరించింది. నువ్వు ఎప్పుడో ఇక్కడికి వస్తావని అనుకున్నాను. రాత్రే బయలుదేరావా ఇంటి నుంచి? తెల్లవారుజామున బయలుదేరాను. అప్పుడు మీతో చెప్పినట్టుగా మీ స్కూల్లో చదువుకోవాలని వచ్చాను. చాలా సంతోషం. 9 గంటలు కాగానే ఆఫీస్ తెరుస్తారు. చేరిపోదువు గాని. ప్రిన్సిపాల్కు దగ్గరగా వచ్చి ఊరికే చేరటమే కాదు, ఇక్కడే మీ పిల్లలతో కలిసిపోయి ఉందామని వచ్చాను అన్నది చేతులు నులుముకుంటూ. ఇక్కడే ఉండాలని వచ్చావా? అయితే మా మతం పుచ్చుకుంటావా? ఆశ్చర్యంతో ప్రశ్నించింది కృపావతమ్మ. వీల్లేదంటుందేమో. ఇంత దూరం ఆశపడి వచ్చాను అనుకుంది ఉస్సూరంటూ. ధైర్యంతో అవునమ్మా, అవును, నన్ను ఇక్కడ చేర్చుకొని చదువు వచ్చేటట్లు చెయ్యండి. నేనింకా ఇంటికి వెళ్ళను. వెళ్ళితే నన్ను ఏ కుంటివాడికైనా ఇచ్చి పెళ్లి చేస్తారు అని సంచి కింద పడేసి కృపావతమ్మ కాళ్ల మీద పడ్డది. ఏడవకు బిడ్డా, ఏడవకు. నిన్ను మా మతంలో చేర్చుకొని నీకు చదువు చెప్పిస్తాం. చదువుకొని ఉద్యోగం చేసుకుని బ్రతుకుతూ గాని. విమలను లేవదీసి ఊరడించింది కృపావతమ్మ. ఒక ఆదివారం నాడు విమల తలంటి పోసుకొని కృపావతమ్మ తెప్పించిన కొత్త బట్టలు కట్టుకొని ఆమె వెంట చర్చికి వెళ్ళింది. అక్కడ ఫాదర్ ఆమెకు మతమిచ్చి ఆ మత గ్రంథంలోని కొన్ని ముఖ్య భాగాలు చదివి వినిపించాడు. కొన్ని భాగాలు తను అంటూ ఆమె చేత అనిపించాడు. విమలకు నామకరణం జరిగింది. విమల ఇప్పుడు విమల కాదు, మార్గరెట్. మార్గరెట్ని కృపావతమ్మ పరీక్ష చేసి 8వ క్లాస్లో చేర్చుకున్నది. ఆమెకు తెలియని పాఠాలు చెప్పటానికి పై తరగతి పిల్లలని నియమించింది. రాత్రిళ్ళు పాఠాలు చెప్పించుకుని తెల్లవారుజామున లేచి చదువుకుంటున్నది. మార్గరెట్ ఉదయం 6 గంటలకి బయటికొచ్చి తనకు నియమించిన డ్యూటీ చేసి స్కూల్కు హాజరవుతున్నది. పిల్లలందరూ ఆడుకునే సమయంలో మార్గరెట్కు ఆడుకోవాలనిపించేది కాదు. ఒంటరిగా ఏ చెట్టు క్రిందనో కూర్చొని పాఠాలు వల్లించేది. మార్గరెట్కు లెక్కలు, ఇంగ్లీషు చాలా కష్టంగా ఉన్నాయి. నిద్రాహారాలు విసర్జించి ఆమె వాటిని సాధన చెయ్యనారంభించింది. ఆ సంవత్సరం పరీక్షలో కృతకృత్యురాలవుతుందన్న నమ్మకం ఆమెకు కలగలేదు. కానీ పరీక్షలో నెగ్గింది. మార్గరెట్ పిలిచింది కృపావతమ్మ. భయపడుతూ వెళ్ళి ఎదురుగా నిలబడ్డది మార్గరెట్. కిచెన్లో పని అంతా చూసుకునే శాంతామణి నర్సింగ్ కోర్సుకు వెళ్ళిపోయింది. ఆమె డ్యూటీ నువ్వు చెయ్యాలి. నువ్వు బుద్ధిమంతురాలవని, చెప్పిన పని తృప్తికరంగా చెయ్యగలవని నమ్మి నిన్ను ఆ పనికి నియమిస్తున్నాను అని తన పనిలో మునిగిపోయింది కృపావతమ్మ. మార్గరెట్కు ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. కాంతామణిలా తను కూడా ఈ మెట్రిక్ పరీక్ష కాగానే ఆ కోర్సు చదవాలి. ఎన్నేళ్లైనా సరే, ఎంత కష్టమైనా సరే సాధించాలి. రాత్రి తీరికగా పడక చేరగానే ఆమెకు నర్సింగ్ కోర్సును గురించిన ఆలోచనలు తిరిగి ముసురుకున్నాయి. ఆమె మనసు ఆ స్కూల్ బోర్డింగ్ దాటిపోయింది. తెల్లటి గంజి బట్టలు ధరించి హాస్పిటల్లో డాక్టర్ల వెంట తిరుగుతూ రోగులకు మందులిస్తూ సేవ చేస్తున్నట్లుగా ఆ రాత్రి కలలు కన్నది. తెల్లవారుజామున 5 గంటలకే వార్డెన్ మార్గరెట్ను పిలుచుకురమ్మని ఒక విద్యార్థినిని పంపింది. మార్గరెట్ ఉలిక్కిపడి లేచింది. మార్గరెట్ బోర్డింగ్కు వచ్చిన తర్వాత పప్పు, అన్నం తప్ప కూరలు కానీ పులుసు కానీ తినటం మానివేసింది. పంక్తికి చివరగా మొదటగా కానీ కూర్చుని అటు ఇటు చూడకుండా తింటున్నది. ఒక్కొక్కనాడు మసాలా వాసనలకి కడుపులో తిప్పి వమనం వచ్చేంత పని జరుగుతోంది. ఇంతవరకు భోజనశాలలో అంటనట్లు తిరుగుతూ కాలం గడిపింది. కానీ ఇప్పుడు అట్లా కుదరదు. కిచెన్లో పని అంటే అక్కడ వండుతున్న పదార్థాలను చూస్తూ ఉండాలి. దగ్గరుండి వండించాలి. వండిన పదార్థాలు అందరికీ అందేటట్లు చూడాలి. మార్గరెట్ వార్డెన్ ఎదుట నిలబడ్డది. ఆమెను చూడగానే వార్డెన్ నుదురు చిట్లించి, చూడమ్మా, నీకు కిచెన్లో డ్యూటీ వేశారు. మారయ్యకు వంటలో సహాయం చెయ్యాలి. కిచెన్లో మీరు 5గురు కలిసి వడ్డన చెయ్యాలి. కిచెన్లో ఏ విధమైన లోపము జరగకూడదు అంది. తాళం చెవులు గుత్తి ఆడించుకుంటూ వెళ్ళిపోయింది. మార్గరెట్ స్థాణువులా నిలబడిపోయింది. ప్రతి ఆదివారం అందరితో పాటు చర్చికి వెళ్ళటం, ప్రార్థనలు చేయటం, యేసు ప్రభువు కథలు, మహిమలు వినటం అక్కడికి వచ్చిన తర్వాత అలవాటు చేసుకున్నది. ఆ యేసు ప్రభువును నమ్ముకుని ఆ మతంలో చేరినందుకే తన పోషణ, చదువు సాగుతున్నది. ఆ యేసు ప్రభువును తప్ప మరొకరిని మనసులోనైనా ధ్యానించకూడదేమో, అది పాపమేమో. చిన్ననాడు తల్లి చెప్పిన భారత రామాయణ గాథలు మర్చిపోవటమెట్లా? ఆ కృష్ణ శతకం, దాశరథి శతకం చదువుతుంటే అదొక విధమైన పారవస్యంతో మనసంతా పొంగిపోతుంది. ఆ శతకాలు ఇంకా నాలుక మీద ఆడుతూనే ఉన్నాయి.
మర్చిపోవటానికి సాధ్యం కావటం లేదు. ఇది తప్పేమో, దైవాన్ని మోసగించటమేమో. ఎంత ప్రయత్నించినా మనసులో నుంచి చిన్ననాటి ముద్రలు చెరిపివేయలేకపోతోంది. యేసు ప్రభువును మనసులో ప్రతిష్ఠించుకోవటానికి తీరిక దొరికినప్పుడల్లా ఆ కథలు చదవడం ప్రారంభించింది. పాటలు, పద్యాలు, కథలు అన్నీ నోటికొచ్చాయి. కానీ అవి చదువుతున్నంతసేపు బాగానే ఉంటున్నాయి. రాత్రిళ్ళు యేసు ప్రభువును తలుచుకుంటూ తన ఇప్పటి స్థితికి ఆ ప్రభువు కారణమని తెలిసే పాట పాడుకుంటూ పడుకుంటుంది. కానీ బాల్యంలో తల్లి చెప్పిన కృష్ణ శతకంలో పద్యం, నువ్వే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నిజముగ కృష్ణ, దానంతట అదే నాలుక మీద అప్రయత్నంగా ఆడుతుంది. దీనిని తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసి విఫలురాలైంది. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనాల ముందర ఒక టీచర్ వచ్చి యేసు ప్రభువు మీద 2 పాటలు 4 వాక్యాలు పిల్లల చేత అనిపించి వెళుతుంది. వీటన్నింటికి సులభంగా అలవాటు పడిపోయింది మార్గరెట్. కానీ కిచెన్లో పని తలుచుకోగానే ఆమెకు కడుపులో తిప్పటం మొదలుపెట్టింది. అప్పటికప్పుడు వాంతి అయ్యేటంత పని కలిగింది. మార్గరెట్ మెల్లగా అక్కడి నుండి కదిలి కిచెన్కి దారి తీసింది. ఏం అలా తల వంచుకొని వస్తున్నావు? మేరీ అడిగింది. ఏం లేదు, ఏదో పాఠాన్ని గురించి ఆలోచిస్తున్నాను. కాదులే, నీకు వార్డన్ ప్రిన్సిపాల్ చేత కిచెన్లో డ్యూటీ వేయించింది అందుకని కదూ? అందుకు కానే కాదు, పాఠమే కొంచెం కష్టంగా ఉంటే బాగా వల్లించాను, అదే అనుకుంటూ వస్తున్నాను. పోనీలే, అలాగే అనుకుందాం, రా పోదాం, నాకు అదే డ్యూటీ పడ్డది. చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళింది మేరీ. ఈ డ్యూటీ వల్ల ప్రత్యేకంగా నాకేం కష్టం లేదు. ఎవరైనా ఏదో ఒక రూపంలో డ్యూటీ చేయాల్సిందే కదా, అంతేనా మేరీ అన్నది మార్గరెట్. అవును, నీ ఒక్కదానివే ఎంతో బాధపడిపోతున్నావు అనుకోకు మార్గరెట్. అందరికీ ఏవేవో బాధలు ఉండనే ఉంటాయి. నా బాధలు అనుభవాలు వింటే మూర్ఛపోతావు. భుజం మీద చెయ్యి వేసి భోజనశాలలోకి దారితీసింది మేరీ. 80 మంది బోర్డర్లకు 2 నౌకర్లకు వంట చేయటం కోసం 2 డేకిసాలు పొయ్యి మీదకి ఎక్కించాడు మారయ్య. ఒక పక్క 2 పిల్లలు గోరుచిక్కుడుకాయలు పీచు తీసి ముక్కలు చేస్తున్నారు. మార్గరెట్, మేరీ గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నారు. ఆ కరుణమ్మ ఏది? ఆమె కూడా వస్తే తొందరగా అవుతుంది. పప్పు ఉడికిపోతున్నది, కేకులు పెట్టాడు మారయ్య. పరిగెత్తుకుంటూ రానే వచ్చింది కరుణ. ఇంత ఆలస్యమైతే ఎట్లాగమ్మా? మీకే వంట ఆలస్యం అవుతుంది. అందులో ఆ గోరుచిక్కుడుకాయ కూర చౌక అని కొంటారు కానీ అది తుంచటానికే 2 గంటలు పడుతుంది విసుక్కున్నాడు మారయ్య. టీచర్ గది ఊడ్చి ఆమె మంచము కుర్చీ దులిపి కూజాలో నీళ్లు పట్టొస్తున్నాను మారయ్య. ఒక 5 నిమిషాలు ఆలస్యమైంది అంతే కదూ? 5 నిమిషాలా? అరగంట. క్లాసుల్లో పంతులమ్మల కంటే కిచెన్లో నన్ను ఎక్కువగా తిప్పలు పెడుతున్నారు. మారయ్య ముఖం చూసి పిల్లలంతా నవ్వారు. సాయంకాలం స్కూల్ అయిపోగానే ట్యూబ్ తీసుకొని చెట్లకు నీళ్లు పోస్తోంది మేరీ. ఒక్కొక్క చెట్టు మొదట్లో ఉన్న చెత్త తీసి ఒక తట్టలో పడేస్తోంది మార్గరెట్. వెనక నుంచి ఒక ఇనప చువ్వ తీసుకుని ఒక్కొక్క చెట్టు మొదట గొప్పు తవ్వుతోంది కరుణ. మన ముగ్గురం ఈ క్లాస్లో కలుసుకున్నాం. అలాగే మెట్రిక్ పాస్ అయ్యే వరకు మన గ్రూప్ ఉండాలి. ట్యూబుతో చెట్ల ఆకులన్నీ తడుపుతూ వాళ్ల మీద కూడా నీళ్లు చల్లి చిలిపిగా నవ్వింది మేరీ. కరుణ గలగలా నవ్వింది. కానీ మార్గరెట్ నవ్వలేకపోయింది. కరుణ, మేరీ మార్గరెట్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూశారు. ఏం అలా ఉన్నావు? ముఖం వాడిపోయి ఉన్నది. కరుణ కుతూహలంతో ప్రశ్నించింది. ట్యూబు చెట్టు మీద పడేసి మేరీ కూడా దగ్గరగా వచ్చింది. ఏం అలా ఉన్నావు? మామూలుగా లేవా? లేదు, చాలా నీరసంగా ఉన్నావు. ఏం అన్నం సరిగ్గా తినటం లేదా? ఆ 2 మార్గరెట్కు దగ్గరగా గడ్డి మీద కూర్చున్నారు. తిన్నాను, మీరు సరిగ్గా చూడలేదేమో. తప్పించుకోవాలని చూసింది మార్గరెట్. చటుక్కున ఏదో జ్ఞాపకం వచ్చింది కరుణకు. ఇవాళ భోజనాల సమయంలో ఆ కమల, సునంద ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు జరిగారు. ఆ జరగటంలో గ్లాస్లో నీళ్లు పళ్ళెలలో పడ్డాయి. అంతేనా? ఒక పళ్ళెంలోని పదార్థాలు మరొక పళ్ళెంలో పడ్డాయా? ఆదుద్దా పడ్డది మేరీ. 6 గంటలు దాటింది. బోర్డింగ్లో గంట గణగణమని మ్రోగింది. కరుణ, మేరీ గబగబా చేతులు కడుక్కొని లేచారు. మార్గరెట్ వాళ్ళని అనుసరించింది. ఈ ముగ్గురు వరండా మెట్లెక్కుతుండగా వార్డెన్ తాళపు చెవుల గుత్తిని వేలి మీద తిప్పుకుంటూ ఎదురుగా వచ్చింది. 4 గంటల వేళ రాధిక టీ తీసుకుని మేడ మీదకి వెళ్ళింది. బిస్కెట్లు టీపాట్ బల్ల మీద పెట్టి చక్రపాణి కోసం హాల్లో, వరండాలో, అతడు చిత్రాలు గీసుకునే గదిలో తిరిగి చూసింది. ఆఖరికి పడక గదిలో అడుగుపెట్టింది. ముందుగా కిటికీల నుంచి వచ్చే గాలి దోమతెరను ఊగిస్తోంది. కుడి చెయ్యి తల కింద పెట్టుకుని ఒత్తిగిలి పడుకున్నాడు చక్రపాణి.
స్వేద బిందువులు ముత్యాలు కుప్పలు పోసినట్టుగా ముఖం నిండా పొటమరించాయి. ఇంత అందం, ఇంత విద్య, విజ్ఞానం, ప్రతిభ ప్రసాదించిన దైవం ఇతడికి ఈ లోపం ఎందుకు పెట్టాలి? చిలిపి చేష్ట కాకపోతే అంతేనా? లేక ఈ లోపం ఉన్నది కనుక దానిని కమ్ముకుపోవటానికి ఇంత అందము, ఇంత విద్యా విజ్ఞానాలు ప్రసాదించాడా? ఆమె అతడి వంకే చూస్తూ అలా నిలబడిపోయింది. ఈయంది ఎంత మంచి హృదయం! నేనెంత అదృష్టవంతురాలిని! నా అదృష్టం కొద్దీ ఈ సంబంధం అక్కకు తప్పిపోయింది. కాదు కాదు, అక్కే చేజేతులా వదులుకుంది. రాధికకు ఆనందం కొద్దీ కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. తన తల్లి తన అదృష్టానికి సంతోషపడుతున్నదో, విచారంతో కృంగిపోతున్నదో. రాధికకు 1-2 సార్లు మురళి జ్ఞాపకానికి వచ్చాడు. మీ తమ్ముణ్ణి ఇక్కడ తీసుకొచ్చి మన దగ్గర ఉంచుకుంటే బాగుంటుంది. ఇక్కడే చదువుకుంటాడు, ఏమంటావు? 2-3 సార్లు చక్రపాణి అడిగాడు. రాధిక మారు చెప్పలేకపోయింది. తనను చక్రపాణికిచ్చి పెళ్లి చేయటానికే విధిలేక గతిలేక తల్లి అంగీకరించింది. అటువంటిది మురళిని పంపుతుందా? పండగ పిండి వంటలు చూడగానే రాధికకు మురళి కళ్ళల్లో మెదిలాడు. వాడికి కడుపు నిండా తిండైనా ఉందో లేదో అనుకుని కళ్ళల్లో నీళ్లు నింపుకుంది. వినాయక చవితికి రాధిక ప్రాణమంతా మురళి మీద కొట్టుకుంది. ఒక నిక్కరు షర్టు కొని పంపాలనుకున్నది, కానీ ధైర్యం లేదు. పంపితే తల్లి తిప్పి కొడుతుందేమని భయపడ్డది. తను అనుభవిస్తున్న సుఖం, తన సంతృప్తి, తన ఆనందం తల్లికి తెలిసేదెట్లా? తెలుసుకుని ఆమె సంతోషపడితే తనకెంత తృప్తి. కానీ ఆ సంతృప్తికి తను నోచుకోలేదు. అంతలో ఆమె ముఖం అదొక మాదిరిగా మారిపోయింది. అలా నిలబడిపోయావేం? లేపక పద టీ తీసుకుందాం. ఒళ్ళు విరుచుకుంటూ చక్రపాణి లేచి తన కుర్చీలో కూర్చొని చక్రాలు తోసుకుంటూ బల్ల దగ్గరికి వెళ్ళాడు. అతడి వెనక మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఒక కుర్చీలో కూర్చొని టీ కప్పు అతడి ముందర పెట్టింది. రేపు ఉదయం 10 గంటలకి 4 ప్రసిద్ధ చిత్రకారులు వస్తున్నారు మన ఇంటికి. వాళ్ళు వస్తారని రాత్రంతా మేలుకొని ఇన్నాళ్లుగా అసంపూర్తిగా ఉన్న చిత్రాన్ని పూర్తి చేశాను. అందుకే ఇవాళ ఇంతసేపు నిద్రపోయాను. టీ కప్పు అందుకున్నాడు. రాధిక టీ తీసుకుంటూ అతడినే కన్నార్పకుండా చూస్తోంది. హనుమాయమ్మగారు మెట్ల క్రింద నిలబడి గంట నొక్కింది. తుళ్ళిపడి రాధిక క్రిందికి పరిగెత్తింది. వాడు రాత్రంతా మేల్కుని ఉన్నట్లున్నాడు. కొంచెంసేపు పడుకొని టీ చల్లారిపోతే మళ్ళీ చేయించి పంపుతాను, నువ్వు తీసుకో. ఆయన లేచారు. టీ బిస్కెట్లు తీసుకున్నారు. రాత్రి 2 వరకు బొమ్మల గదిలో దీపం వెలిగింది. అందుకనే ఇప్పటి వరకు నిద్రపోయినట్లున్నాడు. అమ్మా, పైనుంచి చక్రపాణి పిలిచాడు. ఇద్దరు మెట్లెక్కి పైకొచ్చారు. ప్రముఖ చిత్రకారులు 4 రేపు మన ఇంటికి వస్తున్నారమ్మా. ఎన్నాళ్ల నుంచో అసంపూర్తిగా ఉన్న చిత్రాన్ని పూర్తి చేశానమ్మా రాత్రి. ఆ మాట చెప్పవేం మరి? వాళ్ళకందరికీ భోజనాలా లేక కాఫీలా? కుర్చీలో కూర్చుంటూ అడిగింది హనుమాయమ్మగారు. నీ ఓపికను బట్టి ఏదో ఒకటి చేయి. హనుమాయమ్మగారు ఉదయం భోజనం చేయకముందు ఒకసారి, సాయంత్రం 4 గంటలకు ఒకసారి మేడ మీదకి వెళ్ళి కొడుకుని చూసి మాట్లాడించి వెళుతుంది. నా ప్రాణంలో ప్రాణం వాడు 10 కాలాల పాటు బాగుండి సంతానవంతుడు కావాలి అనుకుంటూ క్రిందికి దిగుతుంది. అమ్మా, రాధికను ఒకసారి పుట్టింటికి పంపితే బాగుంటుందేమో. కొంచెం బెంగగా ఉన్నట్టు కనబడుతోంది. రాధికను చూస్తూ తల్లితో అన్నాడు. వచ్చి 6 నెలలైంది. ఏం కమలా? అయ్యో, ఈ పేరు మార్పిడి మర్చిపోతూ ఉంటాను. రాధిక, అమ్మని చూసొస్తావా? రాధిక తల వంచుకున్నది. వెళ్తాను అనటానికి సందేహపడుతోందమ్మా. తల ఎత్తి అతడి కళ్ళలోకి సూటిగా చూసింది రాధిక. ఆ కళ్ళల్లో కొంటెతనం తొంగి చూసింది. అలాగే పంపుదాం, ఈ అమావాస్య వెళ్ళని. ఆమె లేచింది క్రిందికి వెళ్ళటానికి. చల్లటి నీళ్లతో దాహం తీర్చుకున్న చెట్లన్నీ సంతోషంతో తలలూపుతున్నాయి. సాయంకాలపు నీరెండ చెట్లకు, భవనానికి ఒక వింత అందాన్ని సంతరించి పెడుతోంది. రాధిక బాల్కనీలో నిలబడి తోటలో ఉన్న పూల చెట్లను, ఫల వృక్షాలను చూస్తూ నిలబడ్డది. కొబ్బరికాయలు గెలలు గెలలుగా చెట్ల నిండా కంటికి నదురుగా కనబడుతున్నాయి. ద్రాక్ష తీగే గెలలు వేలాడుతున్నాయి. అలా ఒంటరిగా నిలబడి వాటిని చూస్తూ రాధిక పుట్టింటి దారిద్ర్యాన్ని గురించి, తండ్రి మరణాన్ని గురించి, అక్క ఇంట్లోంచి వెళ్ళిపోవటానికి గురించి ఆలోచిస్తోంది. తల్లి ఒక్క ఉత్తరమైనా రాయలేదు. శేషగిరి అయినా ఒక కార్డు రాయలేదు. తన్ను ఈ విధంగా వదిలించుకున్నాము అనుకున్నారేమో. ఏమో, తల్లి అన్నల విషయంలో తనకటువంటి ఆలోచన కలిగినందుకు తనను తాను తిట్టుకున్నది రాధిక. పిన్నిగారు, భోజనం చేశారా? వదిన ఏం చేస్తోంది? అప్పుడే భోజనం చేసి చెయ్యి కడుక్కుని హాల్లోకి వస్తున్న హనుమాయమ్మ గారు యామినిని చూసి, రామ్మ, ఏం ఈ మధ్య కనబట్టం మానేశావు? అంతా బాగున్నారా? ఆమెకొక కుర్చీ చూపించి తనొక కుర్చీ మీద కూర్చుంది. వదిన లేదా? లేకేం, మేడ మీద ఉన్నది. ఇప్పుడే భోజనాలయ్యాయి.
నేను ఊరికి వెళ్దామనుకుంటున్నాను. మళ్ళీ ఉద్యోగంలో చేరదామనుకుంటున్నాను పిన్నిగారు. అదేమిటి? నువ్వు ఆ ఊళ్ళో ఉద్యోగం చేస్తే మీ ఆయన మాట, ఆయన ఉద్యోగం మీ ఊరికి బదిలీ అయ్యేది కాదు కదా. అంతగా ఉద్యోగం కావాలనుకుంటే ఈ ఊళ్ళోనే ప్రయత్నించరాదు? యామిని పెద్దగా నవ్వింది. ఆ నవ్వులో ఎంతో విషాదం గూడు కట్టుకుని ఉంది. ఇక్కడ పరిస్థితులన్నీ బాగుంటే ఉద్యోగం ఎందుకు పిన్నిగారు? నా పరిస్థితులు ఇక్కడ సరిగ్గా లేకనే మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆ ఉద్యోగంలో చేరి ఈ పెళ్ళి, ఈ అత్తవారిల్లు నా జీవితంలో ప్రవేశించినట్లుగా అన్నీ మర్చిపోవాలనుకుంటున్నాను. ఎన్నడో వదిలిపెట్టిన ఉద్యోగం నీకోసం ఇంకా కనిపెట్టుకొని కూర్చుందా? 6 నెలలు సెలవు పెట్టి వచ్చాను పిన్నిగారు, పూర్తిగా వదులుకోలేదు. వచ్చి 6 నెలలు నిండా కాలేదు, అప్పుడే పరిస్థితులు బాగాలేవంటున్నావు. వండి పెట్టే అత్తగారుంది, బజారు పనులు చేసే 2 మగవాళ్లున్నారు. ప్రసాదుని నేను చిన్నప్పటి నుంచి ఎరుగుదును, సహృదయుడు. హనుమాయమ్మ గారి మాటల్లో అంతా మంచివాళ్లే అన్న భావం స్ఫుటంగా కనబడ్డది. యామిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పైకి చెప్పటానికి పరిస్థితులు ఎంత బాగా కనపడుతున్నాయి, కానీ లోపల ప్రసాదు రంగు తక్కువైనా కనుముక్కు తీరు ఆకర్షణీయంగా కనబడే మనిషి. సరళ స్వభావం గల పరమశాంతమూర్తి. ఎవరిని ఎటువంటి పరిస్థితులలోనూ నొప్పించని మనిషి. కనీస అవసరాలకు తప్ప స్వంతానికి దమ్మిడి అయినా దగ్గరుంచుకోడు. అటువంటి ప్రసాదుని గురించి వ్యతిరేకంగా ఎలా చెప్పగలుగుతుంది? కానీ తటస్థ భావం ఆమెను రంపంతో కోసి గాయపరుస్తోంది. అతడి పరమ శాంత స్వభావమే అతడిని మెతకవాడి క్రింద నలుగురు జమ కట్టడానికి కారణమైంది. అతనికి ఆ ఇంట్లో గౌరవం లేదు. అతడు అసమర్థుడు, అప్రయోజకుడు, చేతకానివాడు. యామినికి దుఃఖం ఉవ్వెత్తున పొంగి పైకి పొరలింది. అట్లా కళ్ళనీళ్లు పెట్టుకోకుండా సంగతి ఏమిటో నాకో చెప్పు. అసలు ఏం జరిగింది? మీ ఆయన నిన్ను సరిగ్గా చూడటం లేదా? గడ్డం పట్టుకుని ముఖం పైకెత్తింది హనుమాయమ్మ గారు. ఆయన నన్ను సరిగ్గా చూడకపోవటం కాదు, ఆయన్నే ఇంట్లో ఎవ్వరూ గౌరవంగా చూడని చెప్పాలనుకుంది యామిని. కానీ చెప్పలేకపోయింది. ఆ విషయంలో ఆయన్ని ఏమనటానికి నా మనసు ఒప్పుకోదు పిన్నిగారు. మరేమిటి? మీ అత్తగారు ఏమన్నా అంటారా? మీ మామగారు చాలా మంచివారని నా ఉద్దేశం. అంతేనంటావా? వాళ్ళిద్దరిని గురించి అంత మాట నేను అనగలనా? అయితే సంగతి ఏమిటి చెప్పు. ఆయనకు ఆ ఇంట్లో గౌరవం లేదు పిన్నిగారు. నిజానికి ఆ ఇంట్లో 400 తెచ్చి కుటుంబాన్ని నడుపుతున్నది ఆయనే. కానీ ఆ తల్లిదండ్రులకు కానీ, ఇంట్లో ఉంటూ తెగ ఖర్చులు పెట్టించే ఆ 2 మగవాళ్లకు కానీ ఆ సంగతి అర్థమైనట్లు కనబడదు. హనుమాయమ్మ గారు యామిని ముఖంలోకి వింతగా చూసింది. మా వారికి ఒక తమ్ముడు, ఒక మేనమామ. ఈ ముగ్గురు 1 2 ఏళ్ళు హెచ్చుతగ్గులలో వారు. వాళ్ళిద్దరూ స్వార్థపరులు. ఇంట్లో ఉన్న మంచి వస్తువులు, మంచి భోజనం, మంచి సౌకర్యాలు వాళ్ళకిద్దరికీ కావాలి. వాళ్ళిద్దరిలో రెండవ కొడుకు పట్ల మామగారికి పక్షపాతం, తమ్ముడి పట్ల అత్తగారికి పక్షపాతం. చిన్న కొడుకని మామగారన్నిటికీ అతని పక్షం వహిస్తారు. తల్లి తండ్రి లేని పిల్లవాడని తీసుకొచ్చి పెంచానని తమ్ముడంటే అత్తగారికి పక్షపాతం. వాళ్ళిద్దరూ మినహా మరెవరి సంగతి పెద్దవాళ్లకు పట్టదు. ఆ పరిస్థితులలో మా వారి జీవితం ఎట్లా ఉంటుందో నేను వ్యక్తం చేయలేకపోతున్నాను. ఆయన తిన్నది లేనిది కూడా ఎవరికీ అక్కర్లేదు, కానీ ఆయన సంపాదించే డబ్బు కావాలి. చోద్యం చూసినట్లు చూస్తోంది హనుమాయమ్మ గారు. నాకందుకు కూడా బాధ అనిపించదండి. అట్లా సుఖంగా ముందుగా అన్నీ అందుకుని ఆ ఇద్దరు ఆయన్ని ఎందుకు పనికిరాని వాడి కింద జమ చేస్తారు. తెలివి తక్కువ వాడని హేళన చేస్తూ ఉంటారు. నీ తెలివికి ఇది చాలే అన్నట్లు మాట్లాడతారు. నీ స్థితికి నీకో పెళ్ళామా అన్నట్లు చూస్తారు. ఇంకా నన్ను ఎలా చూస్తారనుకున్నారు? ఒక పిచ్చివాడి భార్యను చూసినట్టు చూస్తారు. నా మనసంతా కుతకుత ఉడికిపోతూ ఉంటుంది. కానీ ఆయన పరిస్థితులు అర్థం కాకనో, అర్థమై కూడా అలవాటు పడడం చేతనో తటస్థంగా ఊరుకుంటున్నారు. అదే నేను సహించలేకుండా ఉన్నాను. కొంతసేపు ఆయాసం తీర్చుకొని, అది కాదండి పిన్నిగారు, ప్రతి మనిషికి ఆత్మగౌరవం అనేది ఉంటుంది కదా. ప్రతి మనిషి దానిని కాపాడుకోవాలి కదా. ఆ మగవాడు తన గౌరవాన్ని కాపాడుకొని భార్య గౌరవాన్ని కూడా కాపాడాలి. ఆ ఇంట్లో ఆయనకే గౌరవం లేదు, ఇంకా నాకేం ఉంటుంది? ఆయనే తన గౌరవాన్ని కాపాడుకునే పరిస్థితుల్లో లేరు, ఇంకా నా గౌరవం ఏం కాపాడుతారు? నేను ఎటువంటి బాధలైనా సహిస్తాను, ఎంతటి దారిద్ర్యానన్నా సహిస్తాను. కానీ ఈ రకపు అవమానాలు, సాటి మనిషిని హీనాతిహీనంగా చూడటం, అదంతా ఎదుటివాళ్ళు చూసి సహించి ఊరుకోవటం నేను భరించలేని పిన్నిగారు. ఉక్రోషాన్ని అణుచుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది. ఈ కాఫీ తాగి చల్లటి నీళ్లు పెట్టి ముఖం కడుక్కురా. హనుమాయమ్మ గారు యామిని ముఖం మీద చేతులు తీసి ఆమెను లేవదీసింది.
కాఫీ టిఫిన్ ముగించుకొని రాధిక క్రిందికొచ్చేసరికి యామిని ముఖం తుడుచుకొని బొట్టు పెట్టుకుంటోంది. రాధిక అత్తవారింటికి వచ్చిన తర్వాత గవ్వలాట, పేకాట మొదలైనవి నేర్చుకుంది. చక్రపాణి చదువుకుంటున్నప్పుడో, అతను చిత్రాలు గీస్తున్నప్పుడో క్రిందికొచ్చి అత్తగారితోనూ యామినితోనూ ఆడుతూ ఉంటుంది. యామినిని చూడగానే ఒక ఆట ఆడి వెళ్ళాలి అంటూ సరంజామా అంతా తెచ్చింది. ఇవాళ ఆడాలని లేదు రాధిక. ఏం అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? లేకేం, కానీ అంత ఉత్సాహంగా లేదు. రాధిక, రాధిక మేడ మీద నుంచి పిలుపు మీద పిలుపు రాగానే రాధిక గబగబా మెట్లెక్కి వెళ్ళింది. అలా దిగులు పడిపోయిన యామిని, నేను ఒక మాట చెప్పనా, వింటావా మరి? హనుమాయమ్మ గారు యామినికి దగ్గరగా జరిగి ఆమె చేతిని చేతుల్లోకి తీసుకున్నారు. చూడు, మీ ఆయన తిన్నది లేనిది ఆ ఇంట్లోనే ఎవరికి పట్టదన్నావు కదా. అటువంటి పరిస్థితిలో ఆయన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోవటం స్వార్థం కాదు. ఎవరి మీదనో కోపం వచ్చి ఆయన కర్మానికి ఆయన్ను వదిలి నీ దారి నువ్వు చూసుకుంటావా? ఆయనంటే నీకు జాలి లేదు. యామిని తల వంచుకుంది. నేనేం చేయనండి మరి అంటూ. మంచి రోజుల కోసం ఎదురు చూడు. జీవితంలో ఇంకా మంచి రోజులే రావంటావా? పిన్నిగారు, నేను పుట్టింట్లో గారాబంగా పెరిగిందాన్నే. అందులో కొంతకాలం ఉద్యోగం కూడా వెలగబెట్టానేమో. ఆత్మగౌరవం చంపుకోలేకుండా ఉన్నాను. ఆయన ఆత్మగౌరవాన్ని చిన్నప్పుడే ఆ ఇంట్లో వాళ్ళు చంపేశారు. బాల్య వివాహాల వల్ల ఓ సుగుణం ఉందని మా వదిన గారెప్పుడూ అంటూ ఉండేవారు. ఏమిటంటావా? చిన్నప్పుడు పెళ్లి చేసి అత్తవారింటికి పంపేస్తే పెనిమిటి స్వభావానికి పరిస్థితులకు అనుగుణంగా భార్య సర్దుకుపోయేది. ఆ సర్దుకుపోయే గుణం ఆ 13, 14 ఏళ్ల నుంచే ఆడదానికి అలవాటయ్యేది. బాగా పెద్దవాళ్ళైన తర్వాత వ్యక్తిత్వం అంటూ ఒకటి వచ్చిన తర్వాత మనసులు మలుచుకోవటం కష్టం. అదే పిన్నిగారు, గొడ్లల్లా ఇంత తిని చాకిరీ చేస్తూ బ్రతికేవారు అంతేనా? అలా నువ్వు అనుకుంటే అనుకో, కానీ ఆనాటి ఆదర్శాలు వేరమ్మాయి. ఏమోనండి, నా ప్రాణం అలసిపోయింది. ఇంక నేను సహించుకోలేను. ఇక్కడ తినే తిండి కూడా నాకు వంట బట్టడం లేదు. ఒక్క పరుగులో మా వాళ్ళింటికి వెళ్ళి ఊపిరి పీల్చుకోవాలి. కొంగు సవరించుకుంటూ చివాలును లేచింది యామిని. చూపుడు వెలితో పెదవులను రాసుకుంటూ నిలబడిపోయింది హనుమాయమ్మగారు. అసెంబ్లీ హాలులో విద్యార్థినులంతా నిలబడ్డారు. ఏకకంఠంతో ప్రార్థన జరుగుతోంది. వెనకగా నిలబడ్డ పిల్లలు అయ్యో అయ్యో అంటూ ఒక పిల్ల చుట్టూ మూగారు. అందులో ఇద్దరు ఆ పిల్లను ఆ సందడిలో నుంచి తీసుకుపోయి ఒక బల్ల మీద పడుకోబెట్టి చల్లటి నీళ్లు ముఖాన చల్లారు. ప్రార్థన అయిన తర్వాత ఇద్దరు టీచర్లు ఆ గదిలోకొచ్చి, అరే ఏమైంది? మార్గ్రెట్, మార్గ్రెట్ అని కదిలించి చూశారు. నీరసంగా కళ్ళు తెరిచింది మార్గ్రెట్. ఏం జరిగింది? ఎందుకలా పడిపోయావు? కళ్ళు తిరిగాయి టీచర్. నీరసంగా ఉన్నట్టున్నావు, బెడ్రూమ్లో పడుకో. కరుణ, మార్గ్రెట్ని జాగ్రత్తగా సిక్ రూమ్కి చేర్చు. అసలు సంగతి ఏమిటో నేను చెప్పనా టీచర్? ఈ మార్గ్రెట్ సరిగ్గా తిండి తినదు, అందుకని కళ్ళు తిరిగి పడిపోయింది. కడుపు నిండా తిండి తినకపోతే ఎట్లా చదువుకుంటావు? బాగా తినాలి, బాగా చదువుకోవాలి, తెలిసిందా? టీచర్లు ఇద్దరూ వెళ్ళిపోయారు. సాయంత్రం వరకు సిక్ రూమ్లో పడుకుని తన పడక చేరుకుంది మార్గ్రెట్. కరుణ అన్నం, పప్పుచారు వడ్డించిన పళ్ళెం పట్టుకొని మార్గ్రెట్ పడక దగ్గరికి తీసుకొచ్చి అందించింది. ఉదయం లేస్తూనే మార్గ్రెట్ కిచెన్లోకి వెళ్ళింది. అప్పటికే మారయ్య లేచి డేకిసాలు సర్దుతున్నాడు. మారయ్య, ఇవాళ కూరలేమిటి? ఏం ఇవాళ అందరికంటే ముందరగా వచ్చావు ఇక్కడికి? నీకు సహాయం చేద్దామని. అయితే ఈ వంకాయలన్నీ తరుగు, త్వరగా కూర చేసి పడేస్తా. కత్తిపీట ముందర కూర్చుంటూ, మారయ్య నాకొక సహాయం చేస్తావా? ఏమిటి చెప్పు. మారయ్య మాట కొట్టొచ్చినట్లుంటుంది. కంఠధ్వని కఠోరంగా ఉంటుంది. దానికే చాలామంది పిల్లలు భయపడిపోతారు. చెప్పదలుచుకున్న మాట గొంతుకలోనే నిలిచిపోతుంది. మార్గ్రెట్ ఆ మాటకు బెదిరిపోయింది. చెప్పు, ఆ సహాయం ఏమిటో అని బొమ్మలు మడిచి మళ్ళీ అన్నాడు. ఏం లేదు, వంట కాగానే నా పళ్ళెంలో వడ్డించి ఇచ్చేయాలి నాకు. అందరికంటే ముందుగా తింటావా? కటువుగా వచ్చాయి అతని నోటి నుంచి ఆ మాటలు. తినను, అందరూ తిన్న తర్వాతనే తింటాను. వార్డెనమ్మ చూస్తే రూల్స్కు వ్యతిరేకంగా నడవమంటావా నన్ను? ఆమె నన్ను నిలదీసి అడిగితే ఏం చెప్పను? తల వంచుకొని వంకాయలు కోస్తోంది మార్గ్రెట్. చెంపల మీదుగా కన్నీళ్లు జారుతున్నాయి. గుర్రం సకిలించినట్టుగా నవ్వాడు మారయ్య. నాకు తెలిసిందిలే నీ సంగతి, అంతే కదా. నీకు ముందు వడ్డించి ఆ పళ్ళెం డేక్సా పక్కన పెట్టేస్తా. కూర చేసినాడు ముందుకు ముందే అన్నం తీసి పళ్ళెంలో పెట్టేస్తా. లే, కత్తిపీట మీద నుంచి వంకాయలతో పాటు వేలు కూడా తరుక్కున్నావు. పాత బట్ట ఒకటి చించి నీళ్లలో తడిపి ఆమె వేలికి చుట్టాడు. మార్గ్రెట్ చివాలును లేచి మారయ్య పాదాలు చేత్తో తాకి కళ్ళకద్దుకుంది. కరుణ, మేరీ 10 మంది పిల్లలతో గబగబా వచ్చారు వంకాయలు తరగటానికి. ఇటు చూడండి అమ్మాయిలు,
వంకాయలు చూడకుండా తరిగేరు సుమా, అన్నీ పుచ్చులు. ఇంకోటి కాయలే తరగండి, వేళ్ళు కాదు. మీసాలు కొరుక్కుంటూ డేకిసా పొయ్యి మీదకి ఎక్కించాడు. అల్లం వెల్లుల్లిపాయలు ముద్దగా నూరి మారయ్య ముందర పెట్టింది మేరీ. నలుగురు పిల్లలు కత్తిపీటల ముందర కూర్చుని కాయలన్నీ తరిగారు. ఇద్దరు పిల్లలు ఆ చెత్తంతా తీసేశారు. భోజనాల సమయంలో మార్గరెట్ అందరితో పాటు తను కూడా వడ్డించింది. నువ్వెక్కడ కూర్చుంటావు? నీ పళ్ళెమేది? కరుణ, మేరీ ఆదుర్దాతో అడిగారు. నా పళ్ళెం జిడ్డుగా ఉంది, తోమి తెచ్చుకుంటా, మీరంతా మొదలు పెట్టండి అన్నది మార్గరెట్. అదంతా కుదరదు. నీ పళ్ళెం కూడా మా పళ్ళెంతో పాటుగా ఎందుకు పెట్టలేదు? నీకొక్కదానికి ఏమైనా స్పెషల్గా ఏర్పాటా? నాకేం అట్లాంటిది లేదు, కావాలంటే చూసుకోండి. మార్గరెట్ గబగబా వెళ్ళి తన పళ్ళెం తెచ్చి చూపించింది. కరుణ, మేరీ భోజనాలు కాగానే వార్డెన్తోనూ ప్రిన్సిపాల్తోనూ మారయ్య మీద కంప్లైంట్ చేశారు. అతడు మార్గరెట్కి ప్రత్యేకంగా ఆకరణ వడ్డిస్తాడని, అందరికీ చూసినట్టు కాక ఆ పిల్లకు ప్రత్యేకంగా చూస్తాడని, మార్గరెట్ అందరితో కలిసి భోజనం చెయ్యదని, ఒక్కతే విడిగా దూరంగా భోజనం చేస్తుందని రాసి 25 సంతకాలు సేకరించారు కరుణ, మేరీ. స్వయంగా ఆ కంప్లైంట్ వార్డెన్ చేతికి ఒక కాపీ, ప్రిన్సిపాల్కి ఒక కాపీ ఇచ్చారు. వార్డెన్ మార్గరెట్ని చివాట్లు పెట్టి ప్రిన్సిపాల్ దగ్గరికి పంపింది. అప్పటికే మారయ్య వచ్చి ప్రిన్సిపాల్ బల్లకెదురుగా నిలబడ్డాడు. ఏం మారయ్య, పిల్లలందరినీ తండ్రి మాదిరిగా భేదం లేకుండా చూడవలసిన వాడివి. నువ్విట్లా కొందరి పట్ల మాత్రమే పక్షపాతంతో చూస్తున్నావు అన్న నేరం వచ్చింది. దీనికి నీ జవాబేమిటి? మారయ్య 60 ఏళ్లు దాటినవాడు. తన 24వ ఏట నుంచి అక్కడుండి పనిచేస్తున్నవాడు. అతడు మొదట పనిలో చేరటానికి వచ్చినప్పుడు ఒక అమెరికన్ ప్రిన్సిపాల్ ఉండేది. అతన్ని చూడగానే ఆమె తన సొంత నౌకరుగా పెట్టుకుంది. అతడు చేసిన వంటకాలు ఆమెకెంతో రుచిగా ఉండేవి. బ్రెడ్లోకి రకరకాల జాములు చేసేవాడు. ఆమెకు వరి అన్నము, ఊరగాయలు తినటం నేర్పినవాడు మారయ్య. మారయ్య చేసిన వంటకాలు ఆమె ఆప్యాయంగా తినటమే కాకుండా తన మిత్రులను విందుకు పిలిచి వారికి పెట్టిస్తూ ఉండేది. అభిమానానికే గాక ఆమె మిత్రుల మన్ననలకు కూడా పాత్రుడైన మారయ్యకు సేవక బృందంలో గౌరవం అధికమైంది. ఎవరికి ఏది కావాలన్నా, ఎవరు ఏది చెప్పుకోవాలన్నా మారయ్య సలహా, మారయ్య సంప్రదింపు, మారయ్య సిఫార్సు అవసరమయ్యాయి. మొదటి ప్రిన్సిపాల్ వచ్చినప్పటి నుండి ఉన్నవాడు మారయ్య. అక్కడి లోతుపాతులు బాగా తెలిసినవాడు. అదీగాక తర్వాత వచ్చిన ప్రిన్సిపాల్స్ అంతా అతడి కళ్ళ ముందర చదువుకుని ప్రిన్సిపల్స్ అయినవారు. ఉద్యోగరీత్యా అతడు చేతులు కట్టుకుని వాళ్ల ఎదుట నిలబడటము, వాళ్ళు కుర్చీ మీద కూర్చోవటమే గాని అతడికి వాళ్ల పట్ల భయభక్తులు కుదరాలంటే ఎట్లా? ప్రిన్సిపల్ ప్రశ్నించగానే మారయ్య పళ్ళన్నీ పైకి కనపడేటట్టు నవ్వాడు. ఈ చేతుల మీదుగా 100 మంది పిల్లలు కొడ్డించాను. ఎంతోమంది పై చదువులు చదువుకుని ప్రిన్సిపాల్స్ కూడా అయ్యారు. ఇవాళ నా వడ్డనకు కొత్త పద్ధతి వచ్చిందా? మీకు ఎట్లా పెట్టానో మిస్ జాన్కు అట్లా పెట్టాను, ఆమెకు ఎట్లా పెట్టానో రాజామణికి అట్లా పెట్టాను. గంభీరంగా ప్రిన్సిపల్ కుర్చీ మీద కూర్చున్న ఆమెకు తన విద్యార్థిని దశ కళ్ళ ఎదుట ఫిల్మురీలులా తిరిగింది. తాను ఉన్నత కులంలో పుట్టిన పేద బాలిక. ఆ ఇంట మధుకరమెత్తి 11 గంటలకి ఇంటికొచ్చేది. 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు ఆమె రాకకు ఎదురు చూసేవారు. రాగానే వాళ్లకు పెట్టి మిగిలింది తాను తినేది. 11, 12 సంవత్సరాల వయసు గల ఆ కన్య హృదయంలో ఎంతకాలం ఇట్లా గడపగలము అన్న ప్రశ్న ఉదయించేది. తండ్రి లేని ఆ ఇంట ఆ పిల్లను దగ్గర కూర్చోబెట్టుకొని మంచి చెడ్డలు చెప్పటానికి తల్లి తప్ప మరెవ్వరూ లేరు. తల్లి ఒక ఇంటికి తన రెక్కలు అమ్ముకొని రాత్రి 10 గంటలకు ఇల్లు చేరుకునేది. అప్పటికి ఆ పిల్లలు చాపలు పరుచుకొని తలా ఒక మూల పడుకుని నిద్రపోయేవారు. ఒకనాడు ఆమెకు ఆ ఊరి చివర ఒక స్కూలు ఉన్నదని తెలిసింది. గేటు దగ్గర చెట్టు క్రింద కూర్చుంటే మారయ్య అనే సేవకుడు లోపలికి తీసుకువెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకుపోతాడని కూడా తెలిసింది. వాళ్ల మతంలో కలిసిపోతే చదువు చెప్పిస్తారని విన్నది. తల్లితో చెప్పకుండా వచ్చేసింది. వచ్చిన కొంతకాలం వరకు ఆ భోజనం సరిపడక ఏడుస్తూ అర్ధాకలితో లేచిపోయేది. ఆకలి వల్ల రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. బలవంతంగా తింటే వాంతొచ్చేది. ఆమె పడుతున్న బాధంతా మారయ్య ఓ కంట కనిపెడుతూనే ఉండేవాడు. చివరికి ఒకనాడు, అమ్మాయి, ఆ చాటుకు పోయి నువ్వు తినిరా అన్నాడు. అట్లా కొంతకాలమైన తర్వాత ఆమె నలుగురిలో కలిసిపోయింది. ఆమె ఆ స్కూల్లోనే చదువుకున్నది. 1-2 క్లాసుల్లో సరిగ్గా చదవకపోయినా వాళ్లే పాసు చేసి పైకి నెట్టారు. అక్కడే మెట్రిక్ పాస్ అయింది. పాఠశాల అధికారులు పై చదువులకు పొరుగురు పంపారు. MA వరకు చెప్పించారు. అప్పటి ప్రిన్సిపల్ అమెరికా వెళ్తూ ఈమెను తీసుకువెళ్ళింది. అక్కడ ట్రైనింగ్ కూడా అయిందనిపించుకున్నది. భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత ఆ స్కూల్లోనే హెడ్ మిస్ట్రెస్గా పనిచేసింది.
వైస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నది. మారయ్య, నీకు నేను చెప్పాలా? మారయ్య గుబురు మీసాల చాటు నవ్వుకుంటూ వెనుదిరిగాడు. మార్గరెట్ అక్కడ గంటకు పైగా నిలబడి తనను ప్రిన్సిపాల్ పలకరించకపోవటంతో తిన్నగా క్లాస్ రూమ్కి వెళ్ళింది. బాలికా పాఠశాల వంటిదే అక్కడ మగపిల్లల స్కూల్ ఒకటి ఊరికి మధ్యగా నడపబడుతున్నది. ఈ 2 పాఠశాలలు స్థాపించింది ఒక కమిటీయే. దీనికి విదేశీ ధన సహాయము, పెట్టుబడి ఉన్నాయి. ఆ పాఠశాలలకు స్వంత భవనాలు, విశాలమైన ఆవరణలు, చుట్టూ పెద్ద తోట. ఆ ఆవరణలోనే విద్యార్థులు ఉండటానికి హాస్టలు, టీచర్లకు వసతి గృహాలు, ప్రిన్సిపల్స్కి ఫర్నిచర్తో సహా ఒక అందమైన ఇల్లు నిర్మించబడ్డాయి. పిల్లలు ఆడుకోవటానికి విశాలమైన క్రీడా స్థలం, వంట ఇంటికి సమీపంగా పెరటి తోట, దానికి తగిన నీటి వసతి ఉన్నాయి. ప్రతి ఆదివారము విద్యార్థులను తీసుకుని టీచర్లు చర్చికి వెళ్ళి ప్రార్థనా సమావేశాలకు హాజరవుతూ ఉంటారు. ఆదివారాలు చర్చి సమావేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత మేరీ, కరుణ 2-3 రోజుల పాటు సన్నిహితంగా మెలుగుతూ గుసగుసలాడుకునేవారు. డైనింగ్ హాల్లో నుంచి బయటికి వస్తూ, రండి, అక్కడే నిలబడిపోయారేం అన్నది మార్గరెట్. నువ్వు వెళ్తూ ఉండు, వస్తాంలే. రోజు రాత్రివేళ మార్గరెట్కు మేరీ లెక్కలు చెబుతుంది. ఆ పాఠమైతే గాని ఆమె పడుకోదు. కొంత దూరం ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది. మేరీ, కరుణ ప్రాకారానికి సమీపంగా ఉన్న గుల్మొహర్ వృక్షం కిందకి వెళ్ళి నిలబడ్డారు. ఆశ్చర్యపడుతూ మార్గరెట్ తన పడక వద్దకు చేరుకుంది. కానీ వాళ్ల కోసం కిటికీ గుండా చూడటం మానలేదు. ఆ మసక చీకట్లలో గోడ మీద నుంచి ఏవో నీడలు క్రిందికి దిగినట్లు కనబడ్డాయి. ఆ నీడలు 2కు 4 భోజనశాలకు వెనకగా వెళ్ళినట్లు కనబడ్డది. ఆ విధంగా వారానికి 10 రోజులకు కరుణ, మేరీ ఆలస్యంగా పడకలు చేరుతూ ఉండేవారు. అంతవరకు మసలుతూ పడుకున్న మార్గరెట్ కదలకుండా ఊపిరి బిగబట్టి పడుకుంటూ ఉండేది. రాత్రి 10 గంటల వేళ పాఠశాల ఆవరణలోని భవనాలన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. చెట్ల సందుల గుండా మసక వెన్నెల నేలమీద పడుతోంది. ఎక్కడో చెట్ల ఆకుల మీద నడిచిన సవ్వడి. ఎవరిది? మారయ్య ఒక పొలికేక పెట్టాడు. ఆ కేకతో పాటు పరుగులు. ఆ పరుగులు వినవచ్చిన చోటికి మారయ్య ఒక కంగలో చేరుకుని ఇద్దరిని చెరొక చేత్తో పట్టుకున్నాడు. మారయ్యది ఇనుప పిడికిలి. ఆ పిడికిలికి బిగుసుకుపోవటమే కానీ విచ్చుకోవటం అలవాట్లేదు. ఎంత గింజుకున్నా పిడికిలి విడవకుండా పాఠశాల భవనం ముందరున్న దీపపు వెలుగులోకి లాక్కొచ్చాడు మారయ్య. ముఖం తేరిపారా చూసి, ఛీ, నువ్వా సుందరం అని జుట్టు పట్టుకుని ముఖం పైకెత్తాడు. సుందరం గజగజ వణికిపోతున్నాడు. భయంతో మోకాళ్ళు 2 ఒకదానికొకటి కొట్టుకుంటున్నాయి. జివ్వు జివ్వుమని చలిగాలి వీచే ఆ సమయంలో అతడి ముఖమంతా చెమట పట్టింది. చప్పున వంగి మారయ్య కాళ్ళను చుట్టేశాడు. చేతులు నులుముకుంటూ అంత దూరాన నిలబడిపోయింది కరుణ. ఎందుకొచ్చారు చెప్పండి, మీరిద్దరూ ఇక్కడికి. కరుణమ్మా, నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావు? గర్జించాడు మారయ్య. వాళ్ళిద్దరికీ మౌనమే శరణ్యమైంది. గోడ దూకావు కదూ? సుందరం మాట్లాడలేదు. అట్లా అప్పుడప్పుడు దూకుతూనే ఉన్నావు కదూ? సుందరం చెయ్యి మెలిక పెట్టాడు మారయ్య. బాధతో కళ్ళు మూసుకుంటూ అవునంత ఊపాడు. వెళ్ళు, మాట్లాడకుండా వెళ్ళిపో. ఎట్లా వచ్చావో అట్లా వెళ్ళిపో. ప్రిన్సిపాల్కి మీ ఇద్దరి సంగతి చెప్పారంటే ఇక్కడి నుంచి వెళ్ళగొడతారు. సుందరం చెయ్యి విడిచిపెట్టాడు. దూసుకుపోయాడు సుందరం. తల వంచుకుని పరుగు తీసింది కరుణ. ఈ సందడిలో మరొక జంట చెట్ల నీడన దాగి అందరూ వెళ్ళిపోయిన తర్వాత విడిపోయింది ఆ చీకట్లో. మారయ్యకు ఆ 2 పాఠశాలల్లోని టీచర్లని, పిల్లలవి రహస్య జీవనాలు తెలుసు. కదిపితే టకటక అంతా బయట పెట్టేస్తాడు. అందుకనే అతడిని ఎవ్వరూ కదపటానికి సాహసించరు. మార్గరెట్ మెట్రిక్ పాస్ అయ్యే లోపల చౌకబారు ప్రణయ జీవులను ఎందరినో చూసింది. అవి పాఠశాలలు కావు, కాముకుల నిలయాలని గ్రహించింది. కానీ వారిలో కూడా స్మరించతగిన వారిని చెయ్యెత్తి నమస్కరించతగిన వారిని తలుచుకొని ముందుకు సాగిపోతోంది. పరీక్షా ఫలితాలు తెలిసిన నాడు ప్రిన్సిపాల్ మార్గరెట్ను పిలిచింది. ముందు ఏం చేయదలుచుకున్నావు మార్గరెట్? ప్రశ్నించింది ప్రిన్సిపల్ కలం కొనపెదవులకి ఆనించుకుంటూ. ఏమీ తోచక చేతులు కట్టుకొని నిలబడిపోయింది మార్గరెట్. చెప్పు మరి, నీ సంగతి పైకి రాయాలి కదా. నర్సింగ్ కోర్స్ చదువుకోవాలనుంది మేడం. ప్రిన్సిపాల్ దగ్గర సెలవు తీసుకుని గదికి వెళ్ళింది మార్గరెట్. అక్కడ కరుణ, మేరీ గుసగుసలాడుకుంటున్నారు. సన్నజాజులు, కనకాంబరాలు, నీలాంబరాలు మరువంతో కలిపి అతి మనోహరంగా మాల కట్టింది రాధిక. ఒయ్యారంగా మెట్లెక్కి వస్తూ భజన కీర్తన పాడుతున్నది. ఆ మాల నలగకుండా చేతి మీద వేసుకొని దాని సోయగాన్ని అవలోకిస్తున్నది. మేడ మీద 2 అడుగుల ఎత్తు బుద్ధ విగ్రహం, కృష్ణ విగ్రహము పుస్తకాల బీరువా మీదున్నాయి. వాటిని నిత్యము పూలమాలలతో అలంకరిస్తాడు చక్రపాణి.
చక్రాల కుర్చీని దొర్లించుకుంటూ రాధిక తెచ్చిన మాలతో ఆ మూర్తులను అలంకరించి వెనక్కి తిరిగాడు. పళ్ళెం నిండా గులాబులు బల్ల మీద గునగునలాడుతున్నాయి. వాటిని ఒక చేత్తో అందుకుని బాల్కనీ దగ్గరికొచ్చి కుర్చీని దొర్లించుకుంటూ వెళ్ళాడు. రాధిక ఏమీ తోచనప్పుడు ఆ బాల్కనీ దగ్గర నిలబడి క్రిందకి చూస్తుంది. అక్కడి నుంచి రంగురంగుల పూలతో తలలూపుతూ పూల చెట్లు అతి రమణీయంగా కనబడతాయి. చక్రపాణి బాల్కనీలోకి వస్తున్న సబ్బడి విని రాధిక కదలకుండా అక్కడే నిలబడ్డది. చక్రపాణి కొంచెం ముందుకు వంగి ఆమె జడ పట్టుకోబోయాడు. ఆమె అతనికి అందకుండా ముందుకు ఒక అడుగు వేసింది. అతడు మరింత ముందుకొంగాడు. అంతే, బోర్లా పడిపోయాడు. రాధిక అదిరిపడ్డది. ఆమె పై ప్రాణాలు పైన ఎగిరిపోయినట్లయింది. దడదడా కొట్టుకునే గుండెలతో అతడి పక్కన చతికిలబడిపోయింది. ఆ చప్పుడు విని కింద నుంచి హనుమాయమ్మ గారు మెట్లెక్కి ఆయాసపడుతూ పైకొచ్చేసరికి చక్రపాణి తలను ఒడిలో పెట్టుకుని చేతు నేలకు రాసుకుపోయిన మోచేతులను నోటితో ఊదుతున్నది రాధిక. ఏమైంది రాధిక, అంత చప్పుడైంది? ముందుకు వంగబోయి పడ్డారు. ఆమె కంఠం రుద్ధమైంది. ఇద్దరూ కలిసి అతడిని తిరిగి కుర్చీ మీదికి చేర్చారు. రాధికకది పెద్ద గుణపాఠమైంది. ఆమె జీవితంలో సరాగాలకు సరదాలకు సరసాలకు చోటు లేదు. అతడొక పసిబిడ్డ. ఆ బిడ్డను 1000 కళ్ళతో కనిపెట్టుకునుండాలి. రాధిక, రాత్రి పాలు తాగిన గ్లాస్ ఆమె చేతికిస్తూ ముఖంలోకి చూశాడు చక్రపాణి. నీళ్లు నిండిన కళ్ళతో ఆమె ముఖం పైకెత్తి అపరాధి వలె అతడిని చూసి తలదించుకుంది. ఎందుకంత భయపడతావు? అందులో నీ తప్పేముంది? నిన్ను పట్టుకోబోయి నేనే ముందు కొంగాను. దానికేనా ఇంత బాధపడుతున్నావు? నాది తప్పే. నేనొక అడుగు ముందుకు వేయకుండా ఉంటే మీకా పాటు తప్పేది. మీరు వస్తున్నారని తెలిసి ఏం చేస్తారో చూద్దామని ఒక అడుగు ముందుకేశాను. కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఏం జరిగిందో చూశాను అంది. జరిగిపోయిన దానికి 10 సార్లు అనుకోకూడదు. వెళ్ళి అలమార్లో ఉన్న ఫ్లూట్ తీసుకురా. శశాంకుడు 16 కళలతో ప్రకాశిస్తున్నాడు. ప్రకృతి చల్లగా తెల్లగా ప్రశాంతంగా ఉంది. చక్రపాణి ఆ చక్రాల కుర్చీలో కూర్చొని మురళి వాయించడం మొదలుపెట్టాడు. రాగానికి 1 వంతున సమ్మోహనాస్త్ర తుల్యంగా వాయిస్తున్నాడు. ఆ గాన మాధుర్యానికి అచేతనాలు చేతనాలుగాను చేతనాలు అచేతనాలుగాను మారిపోతున్నాయి. మురళి వాయిస్తున్న చక్రపాణి లోకమోహనంగా కనబడుతున్నాడు రాధికకు. ఆ గానం రాధా రాధా రాగరసైక సుధా అన్నట్టు ఆమె చెవులలో మారుమ్రోగటం మొదలుపెట్టింది. రాధా రాధా అన్న పిలుపు వినబడ్డ కొద్దీ ఆమె మనసు కరిగి నీరై అతడి చుట్టూ ప్రవహించినట్లవుతోంది. ఆమె అక్కడ ఒక వ్యక్తిగా లేదు. ఆమె ప్రాణాలు అతడిలో లీనమైపోతున్నట్లు అవుతోంది. హనుమాయమ్మగారు వచ్చి అక్కడ నిలబడటం ఇద్దరూ గమనించలేదు. గోపి ఆశ్చర్యంతో పోస్ట్లో వచ్చిన కవరు తిప్పి తిప్పి చూశాడు. అందమైన దస్తూరి ఆత్రంతో విప్పి చూశాడు. అన్నయ్య, నీ అడ్రస్ సంపాదించడానికి 4 నెలలు పట్టింది. నువ్వెవరికైనా ఉత్తరాలు రాస్తే కదా నీ అడ్రస్ తెలిసేది. చివరికి అమ్మకు కూడా నువ్వు ఉత్తరం రాయటం లేదని తెలిసింది. మా అందరి మీద నీకు కోపమా లేక నిర్లక్ష్యమా ఏమిటి? నేను ఇంగ్లీష్లో రాసిన జాబు చదువుతుంటే నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. నా సంగతంతా నువ్వు వింటే మరీ ఆశ్చర్యపడతావు. మా ఫోటో పంపుతున్నాను చూడు. ఆయన మీ బావగారు. నా పెళ్ళి చాలా విచిత్రమైన పరిస్థితుల్లో అయింది. ఈ సంబంధం అక్కకు మాట్లాడారు. అక్క ఇష్టం లేక తప్పించుకొని పారిపోయింది. ఫోటో చూడగానే ఆయన ఎంత సౌందర్యవంతుడో ఎంత ఆరోగ్యవంతుడో నువ్వు గ్రహించే ఉంటావు. ఆయన లోకమోహనంగా మురళి వాయించగలరు. ఉత్తమ చిత్రకారుడు, ప్రఖ్యాత పత్రికా రచయిత. ఇటువంటి ప్రముఖుడిని వివాహం చేసుకోవడానికి అక్క ఎందుకు నిరాకరించిందో తెలుసా? ఆయన పాదం క్రింద పెట్టని అదృష్టవంతుడు. చక్రాల కుర్చీలో ఇల్లంతా తిరిగే భోగి. నేను శేషన్నయ్యను అమ్మను ఒప్పించి కావాలని ఈ పెళ్లి చేసుకున్నాను. ఆయన తన విద్యలన్నీ నాకు నేర్పుతున్నారు. సంగీతం, చిత్రకళ అభ్యసిస్తున్నాను. నన్ను BA పరీక్షకు ప్రైవేట్గా వెళ్ళమని బలవంతం చేస్తున్నారు. అందుకే చదువుతున్నాను. నా జీవితం నాకు తృప్తిగానే ఉంది. కానీ అన్నయ్య, అమ్మ ఇంకా మనసు సమాధానపరచుకోలేదు. నేను ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబివ్వలేదు. నువ్వు క్షేమంగా ఉన్నావనుకుంటాను. నువ్వు ఎప్పుడు తిరిగి ఈ దేశానికి వస్తావు? నాకు అమ్మ వాళ్ళ క్షేమం అసలే తెలియటం లేదు. మురళిని చూద్దామని ప్రాణం కొట్టుకుపోతున్నది. కానీ సాధ్యపడటం లేదు. జవాబు రాస్తావు కదూ? నీ చెల్లెలు రాధిక ఇక్కడికి వచ్చిన తర్వాత నా పేరు మారిపోయింది. రాధికనయ్యాను. ఉత్తరాన్ని 4వ సార్లు చదువుకున్నాడు గోపి. ఫోటో చూశాడు. ఆ ఫోటో అతడిని ఎంతో ఆనందపరిచినట్లయింది. పదే పదే చూశాడు. ఈ సంబంధం చూసి విమల పారిపోయిందా? ఎక్కడికి పోయి ఉంటుంది? అతడికి విశాఖపట్నంలో తాను చదువుకుంటున్నప్పుడే ఇంటి సంగతులు సరిగ్గా తెలియలేదు. ఎట్లా తెలుస్తాయి?
తన మీద అంత ఆశ పెట్టుకున్న తల్లి పెద్ద చదువుకొని పొరుగురు పంపింది. చేతిలో ఉన్నంత వరకు తన మీద పెట్టుబడి పెట్టింది. తను చదువుకుని డాక్టర్ అయి కుటుంబాన్నంతా పోషిస్తాడని ఆశించింది. కడుపున పుట్టిన వాళ్ళందరికంటే తనను ఘనంగా చూసింది. అమ్మకు తన మీద ఎంత ఆపేక్ష! ఆ తల్లి ఒక్కొక్క ఇబ్బంది వచ్చినప్పుడల్లా గోపి డాక్టర్ అయి వచ్చి వాటిని తీరుస్తాడని కాంక్షించి ఎదురు చూసింది. గోపి వచ్చిన తర్వాత తనకి ఏ విధమైన కష్టాలు ఉండవనుకుంది. కానీ చివరికి ఏం జరిగింది? గోపి 2 చేతులతో తల పట్టుకున్నాడు. క్రిందటి వారం కాంతం ఉత్తరం రాశాడు. అతడికి ఎంత శ్రద్ధ, తన కుటుంబం పైన ఎంత అభిమానం! తను కాంతం పాటి చేయలేకపోయాడు. కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే తను కష్టపడి చదువుకున్నాడు. పరీక్ష పాస్ అయ్యాడు. కానీ తన పైన అసహ్యకరమైన నేరం మోపబడ్డది. తను నిరపరాధి, అయినా నలుగురు దృష్టిలో అపరాధి. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. కానీ అందుకు సమయం లేదు. తనకు ప్రయాణం తోసుకొచ్చింది. ప్రొఫెసర్లకు ప్రిన్సిపాల్కు మధ్య తగాదాలు ఉండటం వల్ల తనకు లాభం కలిగింది. అమ్మ సంగతి, సంసారం సంగతి తాను ఆలోచించలేదు. ఆమె బిడ్డలతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నది తనకు తెలుసు. ఆమెకు ఏ విధమైన సహాయము చేయలేకపోయినా ఓదారుస్తూ ఉత్తరాలు రాయొచ్చు. తమ్ముళ్లకు చెల్లెళ్లకు బాగా చదువుకోమని, తల్లిని డబ్బు కోసం ఇబ్బంది పెట్టొద్దని బుద్ధి చెబుతూ ఉత్తరాలు రాయొచ్చు. కానీ తను ఆ విధంగా కూడా ఆమెను సంతోషపరచలేకపోయాడు. తన సంగతి తప్ప మరొకరి సంగతి ఆలోచించని స్వార్థపరుడు తను పాపి. ఆ పూజ్యురాలి కడుపున చెడబుట్టిన దుర్మార్గుడు. విశాఖపట్నంలో ఉన్నంతకాలం తన చదువు ఎట్లా సాగుతుందా అని ఆలోచించాడు. అనిత నుంచి దూరంగా ఉంటూ ఆమెకు సహాయం చేయటానికి పూనుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత పద్మిని తారసిల్లింది. విదేశాలలో ఉన్న వాళ్లకు భారతీయులు కనబడగానే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది. లైబ్రరీలో పనిచేసే పద్మినికి గోపికి అనుకోకుండా పరిచయమైంది. పద్మిని కలుపుగోలుతనమే అతడిని ఆకర్షించింది. పద్మిని మాట తలపుకు రాగానే ఘర్షణ పడుతున్న గోపి మనసులో ఇతర విషయాలు సద్దుమణిగిపోయాయి. కథ కొనసాగుతుంది.